वासुदेव। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नाम नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భాగవత బంధులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు భాగవతం ముఖ్యంగా మనం ఏకాదశి రోజు నాడు శ్రవణం చేయబోతున్నాం, చర్చించబోతున్నాం. చాలా ఆనందదాయకమైంది, చాలా మంగళకరమైంది. ఈరోజు కామదా ఏకాదశి. కామదా ఏకాదశికి జై. ఈ కామదా ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఏకాదశి రోజు నాడే శ్రీల ప్రభుపాదుల వారి ఒకానొక ప్రముఖ శిష్యులు ఆవిర్భవించారు. ఆయన పేరే పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్. జయపతాక మహారాజ్ కి జయ. ఆయన అమెరికాలో జన్మించినప్పటికీ శ్రీనివాసం బొంబాయిలోని ఇండియాలోనే, అందున మాయాపూర్లోనే, ఆయన నవదీప్ మాయాపూర్లోనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నారు. బెంగాలీ భాషను కూడా నేర్చుకున్నారు. ఆయనకి ఇప్పుడు 50,000కు పైగా శిష్యులు. అందరికంటే ఎక్కువగా శిష్య పరమాణువులు ఉన్నటువంటి మహనీయులు ఎవరంటే ఇస్కాన్లో శ్రీ జయపతాక స్వామి మహారాజ్ గారు. ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఇప్పుడు మాయాపూర్ చంద్రోదయ మందిరం, తర్వాత వేదిక్ ప్లానటోరియం అనేది కూడా నిర్మాణం జరుగుతోంది. అత్యంత ప్రఖ్యాతమైనది, అత్యంత మహత్తరమైనది, గంగానది ఉన్నటువంటిది. అది పూర్తయిన ఇప్పటికే ప్రతిరోజు వేలాది మంది వస్తుంటారు. అది పూర్తయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆ దివ్యస్థానానికి తప్పకుండా వస్తారు. అటువంటి మహానుభావులు జయపతాక స్వామి మహారాజ్ గారు. ఆయనది ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. ఎప్పుడైతే ఒక చిన్న సంఘటన కూడా ఉంది ఆయన గురించిన ఒకటి. అంటే ప్రభుపాదుల వారికి ఆయన అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి. అయితే ఎప్పుడైతే శిష్యులందరితో పాటుగా ప్రభుపాదుల వారు అమెరికా నుంచి ఇండియాకి వచ్చారో అన్ని గుళ్ళు కట్టడం మొదలుపెట్టారు. అయితే ఈయనకి శాశ్వతంగా భారతీయ సభ్యత్వం, భారతీయ అది ఇప్పించాలని చెప్పి ఆయన చాలా ప్రయత్నించారు. చాలా మంది భారతీయుల్లో పెద్ద పెద్ద వాళ్ళని అడిగి ఈ అబ్బాయికి మాత్రం సిటిజన్షిప్ ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి, కావాలంటే నేను అడాప్ట్ చేసుకుంటాను, ఇవన్నీ కూడా అన్నారు. అయితే అప్పుడు అడిగారు, ఎందుకంత మీరు ఇంత ప్రత్యేకమైనటువంటి ఈ అబ్బాయి మీద చూపిస్తున్నారు, ఈ యువకుడి మీద అంటే ఇతడు పూర్వము చైతన్యుల అనుయాయి, 500 సంవత్సరాల కింద చైతన్యుల అనుయాయి. కాబట్టి ఇతడికి ఈ భారతదేశంలో సిటిజన్షిప్ ఇప్పించాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి ప్రభుపాదుల వారు అంటే ముందరే ఆయన భవిష్యత్ దర్శనం చేశారు. అటువంటి మహనీయుని ఆవిర్భావ దినోత్సవం ఇది కామదా ఏకాదశి. ఈ కామదా ఏకాదశి మహిమ కూడా చాలా అద్భుతమైంది. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే బ్రహ్మదేవ యుధిష్ఠిర ధర్మరాజుకి చెప్పడం జరిగింది. అంటే ఎంతటి పాపమైన జీవితంలో, ఎంతటి అనేకమైన పాపాల కారణంగా, శాపాల కారణంగా మనిషి అనేకమైన దుఃఖాలు అనుభవిస్తూ ఉండవచ్చు. తెలిసి చేసిన పాపానికో, తెలియక చేసిన పాపానికో
పాపానికో లేదా అనుకోకుండా కలిగినటువంటి శాపానికో మనిషికి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఒక గంధర్వుడు, ఆ గంధర్వుని భార్య, అంటే ఆ గంధర్వుడికి శాపం కలిగింది. ఆ గంధర్వ శాపం వలన అతడు ఒక నరరూప రాక్షసుడుగా, అంటే నరమాంస భక్షకుడిగా తయారయ్యాడు. ఆ నరమాంస భక్షకుడు ఆ విధంగా తయారైనప్పుడు అతని భార్య అతని భార్య ఈ ఏకాదశి వ్రతాన్ని చేసింది. ఈ కామద ఏకాదశి. కామద ఏకాదశి వ్రతాన్ని చేసి ఆ వ్రత ఫలితాన్ని భర్తకు ధారపోస్తుంది. నేను ధారపోస్తున్నాను అనగానే ఆ గంధర్వుడి నరభక్షక రూపం నుంచి బయటపడడం. అంతేకాకుండా వారిద్దరికి కూడా పూర్వం ఉన్నటువంటి, అంటే వాళ్ళు పూర్వం గంధర్వులే, అంత సమస్త ఐశ్వర్యాలతో ఉండేవారు. వాటికంటే కూడా ఇంకా పూర్వం ఉన్న ఐశ్వర్యాల కంటే కూడా ఇంకా మహత్తరమైన ఐశ్వర్యంతో వాళ్ళు తొలతూగి తిరిగి తమ స్వస్థానాన్ని పొందారు. ఈసారి పూర్వం ఉన్న స్వస్థానం పొందడం వేరు, ఇప్పుడు భక్తి ద్వారా పొందడం వేరు. ఈ విధంగా దాని మహిమను శ్రీకృష్ణ స్వయంగా ధర్మరాజు చెప్పడం జరిగింది. ఈ కామద ఏకాదశి. కామద అంటే వాంఛిత ఫలాన్ని, కామ అంటే కోరిక, అంటే ఇచ్చేది, వాంఛిత ఫలాన్ని ఇచ్చేది కాబట్టి ఇది కామద ఏకాదశి. ఏకాదశి మహత్యాన్ని మనం తరచుగా ప్రతి ఏకాదశి నాడు ద్వాదశి రోజు మనం పలుకుతూనే ఉంటాం. అంటే ద్వాదశ్యాం ఏకాదశ్యాం శృణ్వన్ ఆయుష్యవాన్ భవేత్ పఠత్ అనష్టన్ ప్రయతః పూతో భవతి పాతకాలు. ఈ ఏకాదశిని భక్తివినోద్ ఠాకూర్ ఏమన్నారంటే, భక్తికి జనని, భక్తికి తల్లి లాంటిది ఏకాదశి. కాబట్టి భక్తి మార్గంలో వచ్చేవాడు మొట్టమొదటి చేయవలసింది ఏమిటంటే ఏకాదశి వ్రతం. ఒకసారి అంటే మనిషి ఏం చేసినా చేయకపోయినా మనిషితోటి ఏకాదశి వ్రతం చేయించాలి. అతడు నామజపం చేయొచ్చు, చేయలేకపోవచ్చు, లేదా మందిరానికి రావచ్చు, రాకపోవచ్చు, ఉల్లిపాయలు మానవచ్చు, మానకపోవచ్చు, ఇది చేయొచ్చు, అది చేయవచ్చు, ఏమైనా. కాబట్టి ఎందుకంటే పాపము మొత్తం చుట్టుముట్టి ఉన్నాడు, పాపం తల నిండా భారంగా ఉన్నప్పుడు భక్తి చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి అతన్ని శుద్ధి చేసే కార్యక్రమం చేయాలి. ఆ శుద్ధి చేసే కార్యక్రమం ఏమిటి అంటే ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం అంటే ఉంది, చాలా సులభం. చాలా కఠోరంగా చేయాలంటే పాలు పళ్ళతో చేయండి ఆయన అని చెప్పచ్చు. లేదు మేము అంత చేయలేము అంటే ఓకే, అన్నం తినడం మానేయండి. అన్నం తినడం మానేసి ధాన్యేతరం ఏవైతే ఉన్నాయో సగ్గుబియ్యం లాంటి ఇటువంటి ధాన్యము పప్పులు తినకుండా ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అంటే, ఇది తినడానికైతే ఉందిగా, దానిలో సగ్గుబియ్యం వడలు ఇవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు టేస్ట్గానే ఉంటుంది. ఆ విధంగా స్టార్ట్ చేయాలి. ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించడం ద్వారా హృదయంలో ఉన్నటువంటి పాపము పటాపంచలైపోతుంది ఏ వ్యక్తికైనా కూడా. తద్వారా నెమ్మదిగా ఏదో ఒక నాటికి వాళ్ళు నిశ్చయంగా వస్తారు. అంతేకాకుండా గతించిపోయిన వారికి కూడా ఈ ఏకాదశి ఫలితాన్ని మనం ఏకాదశి పాటించి ఆ ఏకాదశి ఫలాన్ని వారికి సమర్పించడం ద్వారా వారికి సద్గతులు నిశ్చయంగా. కాబట్టి దోసకాయ. సో కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా ప్రారంభకులుగా మనం చెప్పవలసింది అంటే ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. అదేవిధంగా మనం కూడా ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో, ఎవరైతే కృష్ణ చైతన్యంలో సాగాలని ప్రయత్నిస్తున్నారో, కానీ ఏవో అడ్డంకులు, ఏవో ఉత్సాహం తగ్గడం ఇట్లా అనిపిస్తున్నప్పుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఇంకా సావధానంగా, ఇంకా కఠోరంగా, ఇంకా నిష్టగా, ఇంకా విశ్వాసంతో చేయడం మొదలుపెట్టాలి. ఎందుకంటే భక్తి జర్నీ కాబట్టి నిశ్చయంగా మన మన భక్తిని ఇనుమడింపజేస్తుంది, మన భక్తిని వృద్ధి చేస్తుంది. ముఖ్యంగా ఏకాదశి పూట ఉపవాసంతో పాటు చేయవలసింది ఏమిటంటే భాగవతాన్ని వినడం, భాగవతాన్ని అధ్యయనం చేయడం. ఇది విశేషంగా చెప్పబడింది భాగవతంలోనే. ఎవరైతే ద్వాదశి పూట కానీ ఏకాదశి పూట కానీ ఎవరైతే భాగవతాన్ని వింటారో, అంటే మీరందరూ వింటున్నారు, నేనేమో చెబుతున్నాను, విన్న వాళ్ళందరూ కూడా ఆయుష్యవాన్ భవేత్, వారందరికీ కూడా దీర్ఘాయువు కలుగుతుంది. ఎవరైతే ఉపవాసం ఉండి దీన్ని అధ్యయనం చేస్తున్నారో, లేకపోతే ప్రవచనం చేస్తున్నారో, వారేమో సమస్త పాతకాల నుంచి కూడా శుద్ధి పడతారు. ఇది దీని యొక్క ప్రభావం. కాబట్టి ఈ భాగవత మహిమ ఏంటంటే మహాత్మ్యం వాసుదేవస్య సర్వాశుభ వినాశనం,
సర్వమైన అశుభాలు, సమస్తమైన అశుభాలు వినాశము నశించిపోవాలి అంటే భాగవతాన్ని వినాలి. అదే భాగవతం యొక్క మహాత్మ్యము. మహాత్మ్యం వాసుదేవస్య సర్వాశుభ వినాశనం. కాబట్టి ఎప్పుడైతే ఈ అశుభాలు ఉంటాయో, అభద్రాలు ఉంటాయో, ఈ అశుభాలు అభద్రాల కారణంగానే మనకు తెలియకుండానే కొన్ని అవాంతరాలు రావడము, లేదా అడ్డంకులు రావడము, చింత కలగడము, లేకపోతే దుఃఖం కలగడము, శోకం కలగడము, ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఒకటే ఒకటి అంటే పాప నుంచి బయటపడడం. పాప నుంచి బయటపడడానికి ఉత్తమోత్తమైన మార్గం ఏమిటి అంటే ఏకాదశి వ్రత పాలన. ఏకాదశి వ్రత పాలన చాలా సులభం, చాలా సులభం. భక్తుల ఇంటికి భక్తుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళతో వాళ్ళ కనుక వాళ్ళ ఆశీర్వాదం కనుక లభిస్తే, వాళ్ళ ఆశీర్వాదంతో నిశ్చయంగా ఏకాదశి వ్రతాన్ని చక్కగా పాటించవచ్చు. మొట్టమొదలు అన్నాన్ని మానేయడము, తర్వాత పప్పులు మానేయడము, వీటితో ఉండాలి. తర్వాత పళ్ళు పాల వరకు వస్తే ఇంకా మంచిది. లేకపోయినా ఆ సగ్గుబియ్యము లేదా పల్లీలో ఏవో తింటూ పళ్ళు చేస్తుండే నిశ్చయంగా పాపదూరులైన వారు నిశ్చయంగా సుఖాన్ని పొందవలసింది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. సాక్షాత్తుగా కృష్ణుడే ఈ విషయం చెప్తున్నాడంటే, సాధారణ బద్ధజీవులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. నాలుగు లక్షణాలు ఉంటాయి. వాళ్ళు తప్పు చేసే తీరుతారు. వారికి మోసగించే స్వభావం తప్పకుండా ఉంటుంది. వారి ఇంద్రియాలు పరిమితంగా ఉంటాయి. తర్వాత ఈ విధంగా ఇంకోటేమో ఒకటేమో పాపాలు చేయడము, నెక్స్ట్ భ్రమకు లోని కావడం. ఈ విధంగా 4 రకాలైనటువంటి దోషాలతో ఉంటారు. కానీ కృష్ణుడు ఆ విధంగా కానే కాదు కదా. కృష్ణుడు మోసం చేసే అవకాశమే లేదు. ఎందుకు చేయడు? తల్లి ఎప్పుడైనా తన పిల్లవాడికి మోసం చేస్తుందా? తండ్రి ఎప్పుడైనా తన పిల్లవాడికి మోసం చేస్తాడా? చేయడు. ఎందుకంటే తన నుండే పుట్టాడు కాబట్టి. ఒక్కోసారి సాధారణ బద్ధజీవుడు అయినటువంటి తండ్రి చేసినా చేయొచ్చు, కానీ పరమ జనకుడైనటువంటి కృష్ణుడు మాత్రం, ఎందుకంటే మమ ఏవ అంశ, కేవలం నా అంశ మాత్రమే జీవులందరూ కూడా అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి తన అంశలైన వాళ్ళని కృష్ణుడు మోసం చేస్తాడా? మోసం చేసే అవకాశమే లేదు. కాబట్టి కృష్ణుడు ఏదైనా చెప్తున్నాడు అంటే అది నిశ్చయంగా మన లాభానికి, మన సంపూర్ణమైనటువంటి విజయానికే, మన సంపూర్ణ దుఃఖ వినాశనానికే అని మనం పూర్తిగా విశ్వసించవచ్చు. మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కొత్త వీధిలోకి వెళ్తే ఒక పిల్లవాడు అంటాడు, నాయన ఇక్కడ ఫలానా వారి వీధి ఎక్కడ అంటే వాడు ఏదైతే చూపిస్తే టక్కని నమ్మేస్తాం మనం. ఈ పిల్లవాడు వీడి మాట నమ్మచ్చా నమ్మలేదామా అని మనకు ఆలోచనే రాదు. వాడు ఏ చెప్తే దాన్ని నమ్మేస్తాం. మన కృష్ణుడు చెప్పింది ఎందుకు నమ్మట్లేదు మనం అంటే అది దుర్భాగ్య కారణంగానే. ఎప్పుడైతే మనం భాగ్యవంతులం అవుతామో అప్పుడు కృష్ణుని మాట వినాలి. కృష్ణుడు నిశ్చయంగా మనకు సరైన మార్గాన్ని ఇస్తాడు. మనల్ని మోసం చేసే అవకాశం ఉండదు అనే విషయం సుస్థిరంగా మనం నమ్ముతాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే కృష్ణుడు మోసం చేసే అవకాశం లేదు. కాబట్టి కృష్ణుని భగవద్గీత చెప్పిన మాటను వినడం ద్వారా మనం మోసపోయే అవకాశం కూడా ఎట్టి పరిస్థితిలో ఉండదు. నై కళ్యాణ కృత్కస్యం దుర్గతిం తాదగచ్చతి. ఎవరైతే కళ్యాణమయ కార్యక్రమాల్లో నెలకొన్న వాడికి దుర్గతి అనేది ఉంటుందా అంటే ఉండనే ఉండదు అని కృష్ణుడు స్వయంగా పలుకుతాడు. కాబట్టి కృష్ణుడు మోసం చేసే అవకాశం లేదు, మోసం చేయడు. అదేవిధంగా కృష్ణుని యొక్క మాటలు పాటించేవాడు కూడా ఎన్నడూ మోసపోడు. అతని సర్వత్రా ఏనాటికైనా విజయమే, ఏనాటికైనా సంపూర్ణమైనటువంటి సుఖభాగులైనటువంటి జీవనం వాడికి లభిస్తుంది. తర్వాత కృష్ణుడు తప్పు చేసే అవకాశం లేదు, ఎప్పుడు ఉండదు తప్పు చేసే అవకాశం. కాబట్టి కృష్ణుడు సలహా ఇస్తున్నాడంటే అది తప్పు అయ్యే అవకాశం లేదు. మన్మనాభవ మద్భక్తో, నా భక్తుడిగా నన్ను తలుచుకుంటే నువ్వు నా దగ్గరికే వస్తావు చివరికి అని పలుకుతున్నప్పుడు మనకు ఏదో నేను పొరపాటున అట్లా చెప్పాను అనే అవకాశమే లేదు. పూర్తిగా విషయం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాన్ని చ భూతాని మాంతి వేదనకు వస్తున్నా. ఇది కృష్ణుడు తప్పు చేసే అవకాశం లేదు, కృష్ణుడు మోసం చేసే అవకాశం లేదు. తర్వాత కృష్ణుడు భ్రమకు లోనయ్యే అవకాశం లేదు, అంటే మోహానికి గురయ్యే అవకాశం లేదు. తర్వాత
కృష్ణుని ఇంద్రియాలుగా పరిమితమైనవి కాదు. నేను అనుకున్నాను కానీ అట్లా కాదే, నేను ఆ కళ్ళారా చూశాను అని మనం ఒక్కోసారి ఆశ్చర్యపోతాం. మన కళ్ళను మనమే నమ్మలేకపోతాం. కానీ కృష్ణుని ఇంద్రియాలు అట్లా విధం కాదు. కృష్ణుడు తన ఏ ఇంద్రియంతో అయినా కూడా ఏ కార్యమైనా చేయగలడు. తన కళ్ళతోటి భోజనం చేయగలడు, చెవులతోటి చూడగలడు. ఈ విధంగా ఏ ఇంద్రియంతోనే ఏ కార్యమైనా చేయగలడు. కాబట్టి అటువంటి కృష్ణుడి మీద మనం పూర్తి విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసానికి పెంచుకోవడానికి ఉత్తమోత్తమైన మార్గమే ఈ ఏకాదశి వ్రత పాలనం. ఈ ఏకాదశి వ్రత పాలన గురించినటువంటి సంపూర్ణమైన అద్భుతమైన కథ కూడా మనం విన్నాము. భక్త అంబరీషుడు కథ కూడా విన్నాం. ముఖ్యంగా ప్రతి శుక్రవారం మనం చేస్తున్నటువంటి ఈ కథనము ఇవాళ ఏకాదశి పూట రావడం మన లాభంగా, మన భాగ్యంగా మనం భావిద్దాం. భావించి ఇప్పటిదా చెప్తున్నట్టు అటువంటి కృష్ణుణ్ణి అర్చించడం ద్వారా ఒక ఫలితం అయితే, కృష్ణేతరమైనవి చేయడం ద్వారా ఇంకో ఫలితం వస్తుంది మంత్రం చెప్తోంది. అదేమిటి అంటే అన్యదేవాహు సంభవాత్ అన్యదాహుర్ అసంభవాత్. సాధారణంగా అందరూ ఉంటారు, ఎవరిని పూజించినా ఒకటే అండి, ఏ రూపమైనా ఒకటే కదా. కానీ భగవంతుడు కానీ, ప్రామాణిక గురువులు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ ఈ విషయం చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తోందండి? కృష్ణునికి దగ్గరగా చేర్చే మార్గం ఏది అంటే ఈశోపనిషత్. ఈశోపనిషత్ ఏం చెప్తోంది? అన్యదేవాహు సంభవాత్ అన్యదాహుర్ అసంభవాత్. ఏదైతే అశాశ్వతము అనిత్యము అయినటువంటి దేవతా స్వరూపాలు ఉన్నాయో వాళ్ళని పూజించడం ద్వారా ఒక లాభం కలుగుతుంది, ఒక ఫలితం కలుగుతుంది. తర్వాత దేవదేవుడు సర్వకారణ కారణమైనటువంటి భగవంతుని శ్రీకృష్ణుని అర్చించడం ద్వారా వేరొక ఫలితం లభిస్తుంది. ఇది ధీరులైన వారు ఇది సుశ్రుమ ధీరాణం ఏనస్తత్ విచచక్షురే. కాబట్టి ఎప్పుడైతే మన కృష్ణ చైతన్యంలోకి వస్తామో, చైతన్య మహాప్రభు సంప్రదాయంలో వస్తామో, మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, భగవద్గీత తెలుసుకోవాల్సింది ఏమిటంటే కృష్ణుని పూజించడం ద్వారా మనకు ఉత్తమోత్తమైన ఫలితం లభిస్తుంది, శాశ్వతమైన ఫలితం లభిస్తుంది. కృష్ణుడు ఏంటి? కృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు. అంటే సత్ చిత్ ఆనందం. సత్ చిత్, సత్ అంటే నిత్యము, చిత్ అంటే జ్ఞానపూర్ణము, ఆనందము అంటే ఆనందం. ఈ వీటన్నిటితో సంపూర్ణంగా నిండినవాడు కాబట్టి నిండినవాడే శ్రీకృష్ణుడు. కాబట్టి అటువంటి సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుని అర్చించడం ద్వారా, శరణాగతం కావడం ద్వారా ఆ సచ్చిదానందం మనకు అనుభవంలోకి వస్తుంది, రావాలి. అది వస్తుంది అనే నిశ్చయం మనకు ఉండాలి. కృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు కాబట్టి మనం మోసం చేయడు, మనకు ఈ సచ్చిత్ ఆనందాన్ని తప్పకుండా ఇస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. ఎప్పుడైతే మన విశ్వాసం మనకు ఉంటుందో అప్పుడు ఆ కృష్ణుడికి దగ్గరగా వెళుతున్నట్టు మనకు ఈ విషయం వస్తుంటుంది. అందుకోసం కానీ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సాధారణంగా ముఖ్యంగా భారతదేశంలో సర్వత్రా వ్యాపించినటువంటి భావన ఏమిటి అంటే, ఎవరిని పూజించినా ఫలితం ఒకటే, ఎవరిని సేవించినా మా చేరుకునే గమ్యస్థానం ఒకటే. నేను ప్రభుపాలు వారు ఒకటే ఉదాహరణ ఇచ్చారు. నువ్వు కలకత్తా టికెట్ కొనుక్కుంటే ఢిల్లీకి నువ్వు వెళ్ళగలవా? ఢిల్లీ టికెట్ కొనుక్కుంటే నువ్వు కలకత్తాకి వెళ్ళగలవు? లేదు. ఏదైతే అన్యదాహు అన్యదేవాహు సంభవాత్, సర్వకారణ కారణుణ్ణి అటువంటి కృష్ణుణ్ణి పూజించడం ద్వారా ఒక ఫలితం కలుగుతుంది. ఆ ఫలితం ఏమిటి అంటే శాశ్వతమైన ఫలితం. ఏదైతే అన్యదాహుర్ అసంభవాత్, ఏదైతే అశాశ్వతమైనటువంటి రూపాలు ఉన్నాయో వాటి పూజ ద్వారా మనకు అశాశ్వతమైన ఫలితమే లభిస్తుంది. వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారంటే చెట్టు మొదటికి నీళ్లు పోస్తే ఏ విధంగా అయితే చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు, రెమ్మలు, పళ్ళు, పూలు అన్నిటికీ కూడా నీరు పుష్టి అంతుంటుందో
అదేవిధంగా శ్రీకృష్ణుని పూజించడం ద్వారా సమస్త దేవతలు కూడా అవుతారు, దాన్ని సంతృప్తి చెందుతారు అని చెప్పారు. అయితే ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఆంధ్ర ప్రాంతం అంటే మనం కూడా అక్కడే ఉన్నాం, వీళ్ళకు ఒక లక్షణం ఉంది. వీళ్ళ గురించి భాగవతంలో చెప్పండి. ఏంటంటే కిరాత హూణాంధ్ర పులింద పుల్కష అభీర శుంభాయవన కసాదయ ఏనే చ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః అని భాగవతంలో శుకదేవి కోసం స్పష్టంగా మన ఆంధ్రుల గురించి చెప్పారు. అంటే ఈ మనం గుర్తించినా గుర్తించకపోయినా, తెలిసినా తెలియకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక విషయం ఏంటంటే ఎక్కడా ప్రాచుర్యం లేని దేవీ దేవతలందరూ కూడా ఆంధ్రదేశంలో ప్రాచుర్యం పొందుతారు. అక్కడ బాబాలని అనుకోండి, లేకపోతే రకరకాల దేవి మా అని అనుకోండి, ఎవరైనా సరే రకరకాల వాళ్ళు అనమాట. ఇవన్నీ అంటే ఏంటి, వారి యొక్క లక్షణము భాగవతంలోనే చెప్పబడింది. శుకదేవి గోస్వామి పలికారు, దాంట్లో పేరు కిరాత హూణాంధ్ర పులింద పుల్కష అభీర శుంభ యవన కసాదయ. వీళ్ళందరూ కూడా రకరకాల దేశాల వాళ్ళు. దానిలో ప్రత్యేకంగా మన తెలుగు వారి గురించి చెప్పబడింది. కాబట్టి మనం చాలా సావధానంగా ఉండాలి. దీని గురించి ప్రభుపాదుల వారు ఒక వర్ణన చేస్తూ అని ఏమన్నారంటే, ఈ కిరాతులు అంటే భారతదేశంలో ఉండే కొండ జాతి వాళ్ళు, ట్రైబల్ కిరాతులు అంటారు. హూణ అంటే జర్మనీ రష్యా ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని తెగల వాళ్ళు హూణం. ఆంధ్ర అంటే మనం ఇది మహాభారతంలో కూడా వచ్చింది. పులింద అంటే గ్రీకు దేశస్థుడు అలెగ్జాండర్. వీళ్ళు అభీరులు ఎవరంటే మ్లేచ్ఛజానికి చెప్పిన వాళ్ళు. వీళ్ళందరి గురించి కూడా వాళ్ళు చెప్పబడింది. ఈ గ్రీకు రాజులు వచ్చి కూడా మన దేశాన్ని జయించడం జరిగింది. తర్వాత మ్లేచ్చులు వాళ్ళు కూడా ఈ మహమ్మద్ ఘోరీ వీళ్ళందరూ కూడా వచ్చారు. తర్వాత యవనులు వీళ్ళందరూ చెప్తే దీనిలో ప్రత్యేకంగా ఆంధ్రుల పేరు రావడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. అంతేకాకుండా అయితే ఏమన్నానంటే ఏనే చ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. అయితే వీళ్ళందరూ మహాత్ములను కనుక సేవిస్తే తమ యొక్క లక్షణం నుంచి బయటపడతారు అని శుకదేవి గోస్వామి స్పష్టంగా పలికారు. ఇది ముఖ్యమైన విషయం. అయితే చూడండి, వీళ్ళు మన ఆంధ్రదేశంలో చూస్తే చాలా భక్తి ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఎక్కడ పోయినా లక్షలాది రామ కళ్యాణం అంటే లక్షలాది మంది, లేకపోతే ఇంకొక జాతర అంటే లక్షలాది మంది, ఈ విధంగా కనిపిస్తుంటుంది మనకు. కానీ వైష్ణవులని చాలా తక్కువ సేవిస్తారు మనం. వైష్ణవులని ఇప్పుడు భద్రాచలంకి వెళ్ళినంతగా నీలకొండపల్లికి వెళ్తారా? భద్రాచలం రామదాస్ చూడడానికి కోసం వెళ్ళారు. తిరుపతికి వెళ్ళినంతగా అన్నమాచార్య వారి ఊరికి వెళ్తారా? వెళ్ళారు. తర్వాత కృష్ణదాస్ మన ఇది నారాయణ తీర్థులు ఉన్నారు. నారాయణ తీర్థ తరంగాలు అందరూ పాటలు నేర్చుకుంటారు, నృత్యాలు చేస్తుంటారు. కానీ ఆయన ఊరైనటువంటి కాజా గ్రామానికి వెళ్తారా? వెళ్ళరు. అంటే వైష్ణవులను సేవించడం అనేది చాలా అల్పంగా ఉంది. కానీ మహారాష్ట్ర అట్లా కాదు. మహారాష్ట్ర అంటే ఎట్లా ఉంటుందంటే వైష్ణవులకు చాలా వాళ్ళు ప్రత్యేకమైన స్థానం ఇస్తారు. అందుకోసం సంత్ తుకారాం మహారాజు గారి ఊరికి వేలాది మంది, లక్షలాది మంది వెళ్తూనే ఉంటారు. అదేవిధంగా ఏకనాథ్ మహారాజు గారు ఆయన భాగవతాన్ని రాశారు. వాళ్ళకి నామదేవ్ వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఈ విధంగా సంత్ చోకామేళ ఊరికి వెళ్ళాము. ఈ విధంగా వైష్ణవులకి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ ఎప్పుడైతే మనము ఈ ప్రభావం నుంచి బయటపడాలి అంటే వైష్ణవులను సేవించాలి. అందుకోసం మనకు శుకదేవి కోసం ఏ చెప్ప పాప యదపాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. కాబట్టి
మనము ఎప్పుడు అటువంటి మహనీయుల యొక్క సేవా భాగ్యం లభిస్తుందా అని మనం నిరంతరం ఎదురు చూడాలి. ఎందుకంటే ఈయన నరోత్తమదాస్ ఠాకూర్లు చక్కటి ఒక కీర్తనలో పాడారు. ఏమన్నారంటే, మనము మన దేహం యొక్క అపవిత్రత పాపాలు తొలగాలి అంటే గంగానదిలో చాలా కాలం సేవించిన తర్వాతనే మన పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ వైష్ణవులని ఆ విధంగా కాదు, వాళ్ళ దర్శనంతో మనం విశుద్ధమవుతాము, పవిత్రం అవుతాము అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఈ 4 రకాలైనటువంటి దోషాలకు అతీతులుగా ఉంటారు. దోషాలకు అతీతులుగా ఉంటారు కాబట్టి వారిని సేవించడం ద్వారా వారిని సేవించాలనే అభిలాషను కలిగి ఉండడం ద్వారా మనము నిశ్చయంగా మన జన్మతః వచ్చినటువంటి లక్షణం ఉంటుంది. అంటే ఏంటి? నానా రకాల దేవీ దేవతలను పూజించడము, అందరిని చేసినా కూడా ఒకటి అనే భావన కలిగి ఉండడము, తర్వాత వారంలో 10 రకాల గుళ్ళకు పోవడం, ఈ విధంగా ఏవైతే ఉంటాయో కార్యక్రమాలు ఆంధ్రులు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే కానీ అందరూ వాళ్ళని ఆ విధంగా వాడుకున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ కృష్ణ చైతన్యం మనం వాళ్ళకి ఇవ్వగలిగితే నిశ్చయంగా వారు పరిశుద్ధులవుతారు. అది భాగవతంలో శుకదేవ గోస్వామి చెప్పారు కాబట్టి ఆ ధైర్యంతో కృష్ణుడు ఏ విధంగా అయితే పురుషోత్తముడో అదేవిధంగా కృష్ణుని సంపూర్ణముగా ఆశ్రయించినటువంటి మహానుభావులు కూడా అక్షర పురుషులు. వాళ్ళలో కూడా ఎటువంటి దోషం ఉండదు. వాళ్ళని ఆశ్రయించడం ద్వారా కృష్ణుని ఆశ్రయిస్తే ఎంత ఫలితం కల్పిస్తుందో అంతే ఫలితం మనకు నిశ్చయంగా సంపూర్ణంగా లభిస్తుంది. ఇది ఈరోజు మనం ఏకాదశి పూట ముఖ్యమైన సందేశం. ఈ సందేశాన్ని తీసుకుని మనం భాగవతంలో ప్రవేశిస్తున్నాం. భాగవతంలో మనం గత 4 వారాలుగా భరత మహారాజు 3 జన్మల అనే వృత్తాంతం మనం అధ్యయనం చేస్తున్నాం. దానిలో అధ్యయనం చేయడానికి ముందు మాటగా ఆయన తండ్రి గారైనటువంటి వృషభదేవుని చర్చ జరుగుతుంది. వృషభదేవు వారి తండ్రి పేరేమో నాభి మహారాజు. ఈ విషయాల్ని మనం చర్చించవచ్చు. వృషభదేవుడు సాక్షాత్తుగా భగవంతుడే, భగవద్ అవతారమే. ఆయనకి తర్వాత పత్ని జయంతికి పుట్టినటువంటి 100 పుత్రుల్లో జ్యేష్ఠుడు భరత మహారాజు. ఆ భరత మహారాజు పేరు మీదనే ఈ ఇలావృత వర్షానికి భారత వర్షము అనే పేరు వచ్చింది. ఈ విషయాలని మనం విన్నాం, మళ్ళీ వింటూనే ఉండాలి. ఎందుకంటే మహానుభావుల పేరు తలుచుకుంటే వాళ్ళు ప్రాతస్మరణీయులు. పొద్దున్న లేవగానే కనీసం మనం ఒక 4-5 మహానుభావుల పేరు తలుచుకోవాలి. మొట్టమొదటి మన గురువు గారి పేరు తెలుసుకోవచ్చు, ప్రభుపాద వారి పేరు, భక్తి సిద్ధాంత ఠాకూర్ల పేరు, తర్వాత లేకపోతే ఏకాదశి వస్తుంది, కామదా ఏకాదశికి జై. తర్వాత లేదా మన ఇష్టదైవమైనటువంటి వరంగల్లో ఉన్న వాళ్ళు అంటే అక్కడ రాధా నీలమాధవ్కి జై, లేదా బృందావనం రాధా శ్యామసుందరికి జయ, కృష్ణ వల్ల. ఈ విధంగా మనం పలికే మొట్టమొదటి పలుకు, లేవగానే పలికే మొట్టమొదటి పలుకు మన ఇష్టదైవాన్ని, మన ప్రియతమ దైవాన్ని, మన హృదయానికి ఆనందాన్ని కలిగించేటువంటి దేవదేవుని తలుచుకోవాలి. ఎవరిని తలుచుకోవడం ద్వారా మనకు ప్రసన్నత కలుగుతుందో, మనకు ధైర్యం కలుగుతుందో, మనకు ధైర్యము, స్థైర్యము, విజయము, అభయము, ఆరోగ్యము, ఆనందం కలుగుతుందో అటువంటి మహానుభావం తలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాతస్మరణీయులు అంటారు. కాబట్టి మొట్టమొదటి లేవగానే టైం ఎంత అయింది అని అనకుండా హరే కృష్ణ అనడము, లేదా కామదా ఏకాదశికి జయ అని ఈ విధంగా పలుకుతున్నాను. ఎందుకంటే గత వారంలో మనం చర్చించినట్టుగా ఒక ముఖ్యమైన విషయం చర్చించాం. ఏమిటంటే వృషభదేవుడు తన 100 పుత్రులకి బ్రహ్మావర్తంలో ఒక సందేశం ఇస్తున్నాడు. అక్కడ అందరూ బ్రహ్మర్షులందరూ అక్కడ యజ్ఞాలు చేస్తున్నారు. అయితే తన పుత్రులతో పాటుగా వృషభదేవుల వారు అక్కడ వెళ్ళము, అక్కడ అందరికీ ఆ బ్రహ్మర్షుల సభలో తన పుత్రులకు 100 మందికి సందేశం ఇవ్వడం. ఎందుకంటే మహానుభావుల సందేశం మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారి నోటితో, ఎందుకంటే వారి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంటారు. ఈ జగత్తులో శాశ్వతమైనది ఏమిటి అంటే భగవంతుడు. అంటే నువ్వు శాశ్వతుడివి, ఆత్మస్వరూపుడిగా నువ్వు శాశ్వతుడివి, నువ్వు నిత్యుడివి, అదేవిధంగా భగవంతుడే నిత్యుడు. రెండే.
అంటే భగవన్ నామం కానీ భగవత్ తత్వం, భగవన్ నామము భగవంతుని కథ. తర్వాత నువ్వు, ఇది నిత్యమైన విషయాలు ఈ జగత్తులో. అయితే గురువు, సాధువు, శాస్త్రం. శాస్త్రాలు మనము కరెక్ట్గా మనం అధ్యయనం చేయొచ్చు, చేయలేకపోవచ్చు. శాస్త్రం మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సాధువు దగ్గరికి వెళ్తే తప్పకుండా మనకు శాస్త్ర విషయాన్ని మనం తెలియజేస్తాం. అంటే శాస్త్ర విషయం ద్వారా, శాస్త్ర విజయాన్ని మనం ఎప్పుడు చేస్తామో మన హృదయం నిర్మలమవుతుంది. నిన్న నేను ఒక చక్కటి భద్రాచలంలో ఇది శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమం చేశారు. దానిలో చూస్తున్నప్పుడు ఒక చక్కటి విషయం శ్రవణానికి వచ్చింది. అంటే భగవంతుని ఆశ్రయించిన వారికి ఎంతటి మహత్తరమైన స్థితి లభిస్తుంది అనే విషయాన్ని రామాయణం నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానాచార్యులు చెప్తున్నారు. ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే రాముడి కంటే ముందుగా రాముని యొక్క పాదుకలకే పట్టాభిషేకం జరిగింది. రాముడి కంటే ముందు. ఎందుకంటే ఆ పాదుకలు రాముని యొక్క పాదాన్ని ఆశ్రయించింది కాబట్టి అది కట్టైనప్పటికీ, కర్ర అయినప్పటికీ కూడా, కానీ అది పాదుకల రూపంలో వచ్చేది. కానీ చివరికి ఏంటి, అది కర్రనే కదా. కానీ రాముడి పాదాలని ఆశ్రయించింది కాబట్టి, రామునికి సహాయం చేస్తుంది కాబట్టి దాని పట్టాభిషేకం జరిగింది. అంటే రామ పాదాన్ని ఆశ్రయించడం ద్వారా కలిగే ఫలితాన్ని గురించి చెప్తున్నాను. కాబట్టి మొట్టమొదటి జరిగింది ఎవరికి పట్టాభిషేకం అంటే పాదుకలకి. తర్వాత రాముడితోటి చెలిమి చేశాడు కాబట్టి సుగ్రీవుడికి నెక్స్ట్ పట్టాభిషేకం జరిగింది. తర్వాత రాముడిని ఆశ్రయించాడు కాబట్టి నెక్స్ట్ విభూషణుడికి పట్టాభిషేకం జరిగింది. వీళ్ళందరిది అయిన తర్వాత రాముడు మళ్ళీ అప్పుడు అయోధ్యకు వచ్చి అప్పుడు రాముడికి పట్టాభిషేకం జరిగింది. తర్వాత రాముడి సన్నిధిలో చివరికి ఆంజనేయ స్వామి పట్టాభిషేకం జరిగింది. ఇది రామాయణం చెప్పబడింది. అంటే ఏంటి, దాసులకి ఏ విధంగా సమోన్నతమైన స్థితి అంటే ఏంటి, దాసులైన వారికి పరాభవము కానీ, అపజయము కానీ, లేకపోతే వారికి దుర్గతి కానీ ఉండనే ఉండదు. భగవంతుడితోటి సమానంగా వారు పరమానందాన్ని అనుభవిస్తారు. అయితే మనం భగవంతుని దాసత్వాన్ని పూర్తిగా పొందాము అని ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఆ సచ్చిదానందాన్ని మనం ఇక్కడే అనుభవించాలి. అంటే ఆ నిత్యత్వాన్ని మనం ఇక్కడే అనుభవించాలి. ఆ జ్ఞానాన్ని మనం ఇక్కడే అనుభవించాలి. ఆ ఆనందాన్ని మనం ఇక్కడే అనుభవించగలగాలి. అప్పుడు భగవంతుని శరణులో, భగవంతుని ఆశ్రయంలో మనం పూర్తిగా ఉన్నాము. ఎప్పుడైతే ఈ మూడింటిని మనం అనుభవిస్తున్నామో అప్పుడు నిశ్చయంగా అనొచ్చు, నెక్స్ట్ నేను వెళ్ళేది భగవత్ ప్రాప్తి, భగవద్ధామమే అని మనం నిశ్చయంగా లోకాన్ని చెప్పకలే. రామదాస్ గారు చెప్పారనుకోండి, కానీ మన లోకాన్ని చెప్తే అందరు వేరే విధంగా అనుకుంటారు. అది లేక చెప్పైనా నీ మనసులో కృష్ణ నన్ను నీ లోకాన్ని నన్ను తీసుకెళ్ళు, నెక్స్ట్ అది మన ఉపనిషత్తులో అదే వస్తుంది. తర్వాత వచ్చే వారం చూద్దాం దానిలో. కానీ రామదాస్ గారు మాత్రం ఆయన సత్యంబిక పుట్టుట సున్నా అని ఆయన పలికారు. అయితే ఏంటి, ఎప్పుడైతే మనము ఇక్కడే నిత్యత్వాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామో అప్పుడు మనం నిశ్చయం చేసుకోవచ్చు, నెక్స్ట్ నా యొక్క గంతవ్యము, నా గమ్యస్థానము భగవద్ధామమే, గోలోకమే అని మనం నిశ్చయం చేసుకోవచ్చు. అయితే దానికి ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే మహాసేవా ద్వారం. ఎందుకంటే మహానుభావులను సేవించడం ద్వారా ముక్తికి ద్వారం తెరుచుకుంటుంది. కానీ స్త్రీ సంగులను, భోగపరాయణను సేవించడం ద్వారా నరకానికి మార్గం తెరుచుకుంటుంది. ఈ విషయాన్ని వృషభదేవుడు తన పుత్రులకు చెప్పినట్టుగా మనం గత వారంలో విన్నాం. మహాసేవా ద్వారం ఆహుర్విముక్తే తమో ద్వారం వియోషితాం సంగి సంగం. కాబట్టి మనం నిర్భయులమై ఉండాలి అంటే, మనము సంపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి అంటే మనకు ఒక మార్గదర్శకుడు ఉండాలి. మహాసేవ, వారిని మనం సేవించాలి.
అంటే కొంతమందికి ఆ సేవ చేయడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళందుకు మనకు దీనిలో భక్తి రసామృతంలో స్పష్టంగా కనిపించింది. మానసిక సేవ కూడా చేయొచ్చు. మన ఇప్పుడు మన ప్రభుపాల వారు ప్రభుపాల వారికి మనం ప్రత్యక్ష సేవ చేయొచ్చు, ప్రభుపాల వారికి మానసిక సేవ కూడా చేయొచ్చు. గురువులు ఉన్నారు, గురువుకి ప్రత్యక్ష సేవ చేయొచ్చు, లేదా మానసిక సేవ చేయొచ్చు. వాళ్ళని తలుచుకోవచ్చు. తద్వారా అది మన మన మోక్షానికి, ముక్తికి, దుఃఖ విముక్తికి అది చక్కటి మార్గం. మహత్సేవా ద్వారం ఆహు విముక్తి. కాబట్టి ఇవాళ నేను మొదట్లో చెప్పినట్టుగా ఏకాదశి అనేది భక్తికి జనని ఏ విధంగా ఉందో, అదే మహాత్ములను సేవించడం అనేది విముక్తికి మార్గం. అయితే మనకు ఒక ప్రశ్న అవచ్చు, మరి మహాత్ములను ఏంటి, ఎవరండి, ఏ విధంగా మనం గుర్తించవచ్చు, వాళ్ళని ఏ విధంగా సేవించవచ్చు అంటే, వారు ఫస్ట్ సమచిత్తులై ఉంటారు. సమచిత్తులు అంటే అందరినీ వాళ్ళు ఒకే దృష్టితో చూస్తారు. ధనికుడు వస్తే ఒక విధంగా, లేదా అల్పులు వచ్చినప్పుడు ఒక విధంగా, ఆ విధంగా ఉండదు. అందుకోసం సమచిత్తులు అంటే చక్కటి ఉదాహరణ ఉంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచై స్వపాకేచ పండిత సమదర్శి. అంటే సమచిత్తులు అంటే ఎప్పుడు అందరినీ కూడా ఆత్మస్వరూపులుగా దర్శిస్తారు. ఫస్ట్ ఎవరైతే భేదభావాన్ని చూపించారో, పిల్లవాడు రాని ఒకే రంగు, పనివాడు రాని ఒకే రంగు, మహానుభావుడు రాని ఒకే రంగు, ప్రతి ఒక్కరిని అదే విధంగా ప్రేమ భావంతో చూస్తూ అందరినీ అదే విధంగా ప్రేమతో పలకరించడము, వారికి గౌరవించి మాట్లాడడము, వారికి సముచితమైన స్థానాన్ని ఇవ్వడము, వారు చెప్పే మాట వినడము, వారికి తన తోచినంతగా సహాయం చేయడము, వారికి చక్కగా ప్రసాదం పెట్టడము, ఈ విధంగా వారి యొక్క దుఃఖ ఏమైనా కష్టాలు ఉంటే వాటిని వినడము, దానికి మార్గం చెప్పడం, వారికి దానిలో ధైర్యం నూరిపోయడము, ఇవన్నీ కూడా దేనికంటే సమచిత్తులు. నెక్స్ట్ ప్రశాంతులు. చెప్పా కదా, అంటే ఎవరైతే ఆ సచ్చిదానందాన్ని ఇక్కడే అనుభవిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. వాళ్ళు ప్రశాంత చిత్తులో ఉంటారు. ఎప్పుడైనా సరే మనము ఏ వ్యక్తిని అయితే మనం ఎప్పుడన్నా ఇంతవరకు ఆయన్ని అంత యాంగ్జైటీగా ఎప్పుడు చూడలేదండి, ఇంతవరకు యాంగ్జైటీ అని ఆయన మొహంలోనే కనిపిస్తలేదు అని మనకి ఎవరైనా తారసిల్లితే వాళ్ళని మనం వాళ్ళ పాదపద్మాలు పట్టు. అంటే ఏంటి, సమచిత్తులై ఉండాలి, ప్రశాంతులై ఉండాలి. విమన్యవ అంటే వాళ్ళు క్రోధరహితులై ఉండాలి, కోపం రావద్దు. అంటే ఒక్కోసారి కోపం రావచ్చు, అంటే భగవత్ సేవలో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ కోపం రావచ్చు. కానీ తమ అంటే ఏంటి, తనకు ఏదో చేయలేదు అని మాత్రం వాళ్ళ కోపం ఉండదు. తన మాట చెప్పిన మాట వినలేదు అని మాత్రం వాళ్ళ కోపం రాదు. కృష్ణ సేవ చక్కగా ఎందుకు చేయలేదు అని కోపం రావచ్చు, అది మంచిదే. ఆంజనేయ స్వామి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? ఎందుకంటే సీతాదేవిని ఈ విధంగా బంధిస్తాడా అని చెప్పి ఆ లంకనే కాల్చు, తన తోకను కాల్స్తే ఆయన మొత్తం లంకనే కాల్చు. అంటే ఏంటి, కోపం చూపించినప్పటికి కూడా అది భగవద్వేషుల పైన కోపం. తర్వాత ఎప్పుడైనా భగవత్ సేవలో లోపం కలిగితే వాళ్ళు కోపం ఉంటుంది తప్ప, తమ ఇంద్రియ భోగ సరిగ్గా కాలేదు, తను సేవించలేదు అని మాత్రం వాళ్ళ కోపం ఉండదు. అటువంటి వాళ్ళు అంటే సమచిత్తులు, ప్రశాంతులు, కోపం లేనివాడు. తర్వాత అందరి శ్రేయోభిలాషులు. సర్వే జన సుఖినో భవంతు అని మనసా వాచా కర్మన భావించింది. భాగవతం చెప్తున్నారు కాబట్టి భాగవతం చెప్పడం, భాగవతాన్ని వినడం ద్వారా తప్పున లాభం అవుతుంది కాబట్టి వీడు మాత్రం వినకూడదు అని ఉండదు. అందరి కూడా శ్రేయస్సు కలగాలి, అందరి కూడా ఆ లాభం కలగాలి, అందరు కూడా కృష్ణ ప్రసాదం లభించాలి, అందరి కూడా కృష్ణ సేవ అవకాశం లభించాలి, అందరూ కూడా 100 ఏళ్ళు జీవించాలి, ప్రతి ఒక్కరు 100 ఏళ్ళు జీవించాలి. ఎందుకంటే వాళ్ళ 60 ఏళ్ల జీవితము ఏదో పనిలో మొత్తం వెళ్ళిపోతుంది. 60 ఏళ్ళు, మనం 30 ఏళ్ల వరకు ఏం చేస్తున్నారు వాళ్ళు, తమను తాము స్థిరపరచుకోవడంలో 30 ఏళ్ళు గడిచిపోతుంది. ఇవాళ 30 ఏళ్ళు రాగానే రోగాలు కూడా వస్తుంది. అటువంటి పరిస్థితి.
కాకపోతే ఆ రోగాల విషయం పక్కన పెట్టండి. 30 ఏళ్ళు తమ జీవితాన్ని సెటిల్ చేసుకోవడం 30 ఏళ్ళు పోతుంది. తర్వాత తర్వాత 30 ఏళ్ళు తమ పెళ్లి చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని బాధ్యతలు వాటిని నెరవేర్చడంలో ఇంకో 30 ఏళ్ళు గడిచిపోతాయి. ఈ విధంగా 60 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఇంకేముంది, ఇంకేం పని లేదు, ఇంకా అయిపోయింది చెప్పి జీవితం చేస్తే అది ఎంత ఘోరం. అది వృషభదేవుని అంటే అది పరాజయము, జీవితంలో పరాజయము. ఆత్మ గురించి, పరమాత్మ గురించి, జీవిత తత్వం గురించి ఆలోచించకుండా ఎవడైతే జీవితం నుంచి వెళ్ళిపోతుంటే వాడు కోట్లు ఉన్నప్పటికీ కూడా జీవితంలో పరాజయాన్ని పొందినట్టు వాడే. మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా ఆత్మ గురించి తెలుసుకోకుండా, పరమాత్మ గురించి తెలుసుకోకుండా, కృష్ణుడి గురించి తెలుసుకోకుండా, జీవిత తత్వాన్ని తెలుసుకోకుండా, ఏకాదశి పాటించకుండా జీవితాన్ని విడిచిపెడితే పరాజయాన్ని పొందినట్టే అని చెప్తున్నాను. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రేయస్సు కలగాలి. అంటే 60 ఏళ్ళు గడిచిపోయింది, కనీసం ఇంకా 30 ఏళ్ళు తన కోసం, 30 ఏళ్ళు తన కుటుంబం కోసం, 30 ఏళ్ళు మరి కృష్ణుడి కోసం 30 ఏళ్ళు గడపాలిగా వాడు, ఆ వ్యక్తి. మరి 30 ఏళ్ళు అంటే ఏంటి? కనీసం వాడు 100 ఏళ్ళు బతకాలి కదా. అంటే ఏంటి? ఆ 100 ఏళ్ళు అనేది వాడి ఇంద్రియ భోగం కోసం కాదు, ఏదో కారణం చేత 60 ఏళ్ళు తెలియకుండానే గడిపేశాడు. కనీసం ఇంకా 30 ఏళ్ళు నా కృష్ణుని సేవిస్తే మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది కదా. లేకపోతే ఇందులోనే పరిపక్వం అయితే కృష్ణుడికి వెళ్తాడు కదా అని ఇది నిజమైన శ్రేయోభిలాష. నిజమైన శ్రేయోభిలాష అందుకోసం అంటాడు అనమాట. 100 ఏళ్ళు హాయిగా ఉంటుంటాడు. 100 ఏళ్ళు ఉంటే కనీసం 30 ఏళ్ళను గడపడానికి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే సాధవ, అంటే దోషపూరితమైనటువంటి దోషపూరిత నడత లేనివాడు. అంటే దోషం అనేది మనకు కనిపించదు. ఇటువంటి 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఈ 5 లక్షణాలు ఉన్న వారిని సేవించే ప్రయత్నం చేయాలి. ఒకటేమో సమచిత్తులు, అందరినీ ఒకటే ఆధ్యాత్మ దృష్టితో చూసేవాడు, నెంబర్ 1. నెంబర్ 2 ప్రశాంతులు, ప్రశాంతంగా ఉండేవాడు, ఎప్పుడు ఎటువంటి అల్లకల్లోలం లేని హృదయం. నెక్స్ట్ క్రోధము లేనటువంటి వారు, అందరికీ శ్రేయోభిలాషులు, అందరికీ శ్రేయస్సు కలగాలనే వాంఛించేవాళ్ళు. తర్వాత దోషపూరితమైనటువంటి నడత, అంటే నిర్దోషులు, వాడి నడతలో ఎటువంటి దోషం మనకు కనిపించదు. అటువంటి మహానుభావులను కనుక మన జీవితంలో ప్రవేశిస్తే జీవితము సంపూర్ణ విజయం సాధించినట్లే. అటువంటి వారి సేవలో మనం నిశ్చయంగా నెలకొనాలి. అదే మోక్షానికి మార్గం. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ముక్తి. దేని నుంచి ముక్తి? ఎప్పుడే ఆ మహానుభావుల దగ్గరికి వెళ్తే మొట్టమొదటి కలిగేది దుఃఖ విముక్తి. దుఃఖ విముక్తి కలుగుతుంది, అశాంతి నుండి విముక్తి కలుగుతుంది, రోగం నుంచి విముక్తి కలుగుతుంది. రోగాలు ఎందుకు వస్తాయి? మనస్సు చాలా క్షుభితమై ఉంటే రోగాలు వస్తాయి. ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళకి రోగాలు పోతాయి. ఉన్న రోగాలు పోతాయి, తర్వాత రోగాలు రానే రావు. అందుకోసం సాధువులు అని ఇప్పుడు ఇంకొక గొడవ కూడా ఉంది. ఏంటంటే సాధువుల దగ్గరికి వెళ్ళాలి, సాధువు సేవాలంటే ఆ సాధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి సేవలు తీసుకుంటారు. అట్లా ఉంటుంది మనుషులు ఇవ్వాలి. ఇప్పుడు ఎప్పుడైనా తీర్థయాత్ర అంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకు తీర్థయాత్ర అంటే ఇష్టం? ఎందుకంటే వంట చేసుకోకర్లేదు, లేకపోతే స్కూల్లో పోక్కర్లేదు, లేకపోతే ఆఫీస్లో పోక్కర్లేదు, హాయిగా వెళ్ళడం, తిరగడం, తినడం, పడుకోవడం ఇట్లా అనుకుంటారు తప్ప సేవ చేయడానికి చక్కటి అవకాశం ఉంది అని చాలా తక్కువ. మహానుభావులను సేవించవచ్చే, అక్కడ తీర్థస్థానాలను సేవించవచ్చే, అక్కడ శుభ్రం చేయొచ్చే, అక్కడ కీర్తన ఎక్కువ చేయొచ్చే అని భావించారు. ఎప్పుడైతే అది భావిస్తారో అప్పుడు అది విముక్తికి కారణం. సేవారతులైన వాళ్ళకే దుఃఖ విముక్తి కలుగుతుంది. అటువంటి వారికి అటువంటి వాళ్ళు ఈ మహానుభావులను ఎంచుకోవాలి, వారి కోసం వెతకాలి, వెతికి వాళ్ళని సేవించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ మహానుభావులను వెతుకుతారో అన్వేషణ ఉంటుందో వాళ్ళకి నిశ్చయంగా అనిపిస్తుంది.
కానీ మనకు అటువంటి వారి సాంగత్యం కలగాలి, వారి సేవ కలగాలి అనే భావనే మనకు ఉండదు. కాబట్టి అదే మనం లభించట్లేదు. ఏదైతే మనం తీవ్రంగా వాంఛిస్తామో అది నిశ్చయంగా లభిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నిద్దాం. మనందరం కూడా సేవావకాశం కోసము, సాంగత్యం కోసం మనం ప్రయత్నిద్దాం. ప్రయత్నించినప్పుడు వారి మనకు లభిస్తుంది. వారి సేవ మనకు లభిస్తే మనము మన మోక్ష మార్గం తెలుసుకుంటే, మోక్షం అంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోతాను కదా. ఫస్ట్ దుఃఖం నుంచి ముక్తిని పొందుతాం, రోగం నుంచి ముక్తిని పొందుతాం, తర్వాత తపన నుంచి ముక్తిని పొందుతాం, ప్రశాంతతను పొందుతాం. ఎప్పుడైతే హృదయం ప్రశాంతమవుతుందో రోగాలు పోయినట్టే. ఎప్పుడైతే తపన నుంచి విముక్తి పొందుతామో సమస్త విజయాలు లభించినట్టే. ఎందుకంటే మన దుఃఖానికి ఎవరు కారణము? మన దుఃఖానికి మన మనస్సే కారణం. ఆ మనస్సు దెయ్యంలాగా పట్టుకుంటుంది. అది మహానుభావులకు వెళ్ళగానే మన ఒక్క క్షణంలో ఆ దెయ్యాన్ని వాళ్ళు పరిగెత్తిస్తారు. ఎందుకంటే ఆ దెయ్యం వచ్చి పట్టుకోలేదు, మనమే దాన్ని పట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ వృషభదేవుడు ఏం చెప్పారంటే, మనసేవ ద్వారా మావు విముక్తి. కాబట్టి అటువంటి మహనీయుల యొక్క సేవలు తప్పకుండా చేయాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకో విషయం చెప్తూ, ఎప్పటిదాకా అయితే ఆత్మ గురించి, జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువల గురించి తెలుసుకోడో, విచారణ చేయడో, అప్పటిదాకా మనిషి పరాజితుడు అయినట్లే. మనిషిగా పుట్టిన వాడు ఫస్ట్ ఏం చేయాలంటే, తన జీవితంలో ఉన్నటువంటి విలువలు, అంటే జీవితానికి కొన్ని విలువలు ఉంటాయి, మానవ జీవితానికి కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. సమతుల్యత అనేది రావాలి. సమతుల్యత లేకపోవడం వల్లనే అతనిలో అతనికి అనైక్యత, ఇంకోటితోటి ఎక్కువగా కలవడు, అంటే వాళ్ళతోటి విభేదిస్తుంటాడు. అందుకోసం ఇస్కాన్ యొక్క ప్రథమ ప్రయోజనం ఏమిటి అంటే, ఆధ్యాత్మిక జీవిత మెలకువలు నేర్చుకోవడము, ఆధ్యాత్మిక మార్గాన్ని మనం అనుసరించడము, తర్వాత ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవడము. తద్వారా జీవితంలో ఉన్నటువంటి విలువలు ఉన్నాయి. ఆ విలువలు ఏమన్నానంటే అంటే సమతుల్యత సాధారణంగా పోతుంది. దాన్ని మళ్ళీ వెనక్కి పట్టాలి. అంటే ఏంటి? మన మానవ జీవితంలో మనకు శరీరం ఉంది, మనకు మనస్సు ఉంది, మనకు బుద్ధి ఉంది, మనం ఆత్మస్వరూపులం. కాబట్టి శరీరానికి పోషణ ఉండాలి, మనస్సుకు దానికి తగినటువంటి వ్యాపకం ఉండాలి, బుద్ధికి కార్యం ఉండాలి, ఆత్మ యొక్క వికాసం ఉండాలి. దీనికి కావాల్సిన ప్రతి కార్యక్రమం కరెక్ట్గా చేయాలి. ప్రతి మనిషి ఇప్పుడు ఎందుకు దుఃఖంలో ఉంటాడు? ఎందుకంటే ఆత్మ వికాసానికి ఎటువంటి ప్రయత్నము లేదు. శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి ఎటువంటి పరిశ్రమ లేదు. మనస్సు ప్రకోపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయి. బుద్ధిని కరెక్ట్గా పెట్టడానికి సరైన ఆత్మబోధ లేదు, మహాత్ముల యొక్క సాంగత్యం లేదు. ఇటువంటి పరిస్థితులు ఏమైతుంది? జీవితము పరాజితము అయినట్లే. అందుకో కృష్ణ చెప్పాడు భగవద్గీతలో, ఆధ్యాత్మ విద్యానాం, అన్ని విద్యల్లో ఆత్మ విద్య అనేది నేను. కాబట్టి ఆత్మవిద్యను నేర్చుకోవడము అంటే ఏంటి? ఆత్మ నిత్యమైనది. ఈ దేహంలో మార్పు ఎట్లా వస్తున్నాయో దానికి మళ్ళీ ఇంకో పునర్జన్మ ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలిపేదే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్య నేర్చుకుని ఆ ఆత్మవిద్యలో పరీక్ష కనుక పెడితే ఉత్తీర్ణులను కావడమే మానవ జన్మ యొక్క లక్ష్యం. పరాభవస్తావ అవోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని గురించి జిజ్ఞాస ఉండదో అప్పటిదాకా పరాభవమే, అంటే అపజయం మానవ జన్మ. అది 60 ఏళ్ళు చేయకపోయినా కనీసం చివరి 30 ఏళ్ళన చేయాలి, తప్పకుండా చేయాలి.
అందుకోసమే ఇస్కాన్ సంస్థ, అందుకోసమే భాగవతము, అందుకోసమే ఇక్కడ భక్తివేదాంత కాలేజ్ మాది. ఇక్కడ కూడా త్వరలోనే తెలుగులో భక్తి శాస్త్రి ప్రారంభిస్తాం. కాబట్టి అప్పుడు అందరూ కూడా ఆన్లైన్లో భక్తి శాస్త్రి ఇక్కడ కూడా మీరు దానిలో నమోదు చేసుకోవచ్చు మీ పేర్లు. ఎప్పుడైనా పరీక్షల్లో పెట్టినప్పుడు మాత్రం అప్పుడు మీకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి పరీక్షలు రాయాలి. అప్పుడు మా ఇక్కడ రాధా మదన్ మోహన్ దర్శనం కూడా అవుతుంది. దాంతో పాటుగా వైష్ణవాంగ ప్రభుతోటి సాంగత్యం, దాంతోపాటు కాలేజ్ చూడడం, తర్వాత ఇక్కడ కొద్దిగా కాస్త సేవ చేయడం. దాన్ని చెప్పినట్టు మహానుభావుల దగ్గర వెళ్ళినప్పుడు ఆ ఉన్న 24 గంటలు సేవ చేయాలనే ప్రయత్నించాలి తప్ప వాళ్ళ నుంచి సేవ తీసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేయదు. వైష్ణవుల నుంచి సేవ తీసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయదు. వైష్ణవులకు సేవ చేయాలి అంటే వాళ్ళు గ్లాసు మంచిని తెచ్చినావో వాళ్ళ నుంచి సేవ తీసుకునే ప్రయత్నమే చేయదు. మనమే వాళ్ళకి సేవ చేయాలి. అప్పుడు అంటే ఏంటి, అది ముక్తికి మార్గం, ముక్తి తెచ్చుకోవడానికి మార్గం. కాబట్టి ఈ దివ్య భక్తి శాస్త్రి కూడా మనం ఏర్పాటు చేస్తాం. అప్పుడు మీ అందరూ కూడా చేయొచ్చు. ఇవాళ రేపు ఆన్లైన్లో భక్తి శాస్త్రి చాలా నడుస్తున్నాయి. కానీ ఇక్కడ మేము చెప్పబోయే భక్తి శాస్త్రిలో మాత్రం పరీక్షలు మాత్రం ఇక్కడికి వచ్చి బొంబాయికి వచ్చే పరీక్షలు రాయాల్సి వస్తుంది. తద్వారా అంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్ కానీ క్లోజ్ బుక్ ఎగ్జామ్ కానీ ఇక్కడే గెస్ట్ హౌస్లో ఉండొచ్చు, లేదా ఏదో ఏర్పాటు చేద్దాం. కానీ ఆ లక్ష్యం పెట్టుకోవాలి. అంటే నేను నేర్చుకోవాలి, మహానుభావులతో సాంగత్యం చేయాలి, వారికి సేవ చేయాలి అనేది ఈ విషయం చెప్తూ వస్తాను. ఈ విషయం చెప్పి ఇంకొక పరమ రహస్యం చెప్పాడు ఋషభదేవుడు. ఈ జగత్తులో అందరూ బంధించబడడానికి కారణం ఏంటి? ఇక్కడే ఉండిపోతారు. ఆత్మతత్వానికి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆత్మతత్వానికి పోకుండా దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ అని ఋషభదేవుడు స్పష్టంగా మొట్టమొదటి చెప్పేస్తున్నాడు. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ అనేది, ఎందుకంటే అది భగవంతుడిలోనే ఉంది. అక్కడ భగవంతుడిలో ఉంది కాబట్టి ఇక్కడ మానవుల్లో కూడా కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ వికృత ప్రతిబింబం. కానీ ఏదైనా కానీ మొత్తానికి జగత్తులో ఆత్మతత్వం వైపు కాకుండా అనాత్మ వైపు, అంటే శరీరం వైపు, ఇంద్రియాల వైపు, భోగం వైపు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ. ఇదే ఈ భౌతిక జగత్తు నడిపిస్తూ ఉంటుంది. ఎప్పటిదాకా అయితే ఈ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సాగుతూ ఉంటుందో అప్పటిదాకా జన్మం తప్పు. కానీ ఆ జన్మలు మానవ జన్మలు అవుతాయా కాదా అని చెప్పలేము. కానీ కృష్ణ భక్తిలోకి వచ్చిన వారు, కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వారు, భక్తి మార్గంలోకి వచ్చిన వారు, అంటే ఈ కృష్ణ భక్తి మార్గంలో వచ్చిన వారికి మాత్రం తప్పకుండా వాళ్ళకు మానవ జన్మనే లభిస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వారి యొక్క లక్షణాలు మనకు చిన్నప్పటి నుంచి తెలిసిపోతాయి. అంటే ఏంటి, వీళ్ళు పూర్వము కృష్ణ భక్తి చేసి వచ్చిన వాళ్ళే అని మనకు తెలిసిపోతుంటుంది. కాబట్టి వాళ్ళకు మానవ జన్మ వస్తుంది తప్ప మిగతా వాళ్ళకు మానవ జన్మ రాకపోవచ్చు. ఎందుకంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది అది పులుల మధ్య కూడా ఉంటుంది, సింహాల మధ్య కూడా ఉంటుంది, పాముల మధ్య కూడా ఉంటుంది, ఎలకల మధ్య కూడా ఉంటుంది, ఏ జంతు దేహంలోనే కూడా ఉంటుంది. అదేంటి ఆడమ్మగా మధ్య. కాబట్టి ఒక జంతువుల విషయం పక్క పెడితే ఈ పుంస స్త్రీయ మిథునీ భావమే తం తయోర్మిదో హృదయ గంధుమా. ఈ ఆకర్షణ అనే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఈ భౌతిక జగత్తులో బంధానికి ఏకైక కారణం. ఎవరైతే ఈ ఆకర్షణ నుంచి బయటపడతారో వారు నిశ్చయంగా తమ హృదయం మీద చేసి పెట్టుకోవచ్చు, ఇక మళ్ళీ జన్మలు లేవు అని వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పూర్తి ఆకర్షణ కృష్ణుని మీద వచ్చేసింది, రాధాకృష్ణుల మీదే వచ్చింది, సీతారాముల మీదే వచ్చింది. కాబట్టి ఏంటి, వాళ్ళు ఆ దివ్య జంటను చూస్తున్నారు తప్ప ఇంకో స్త్రీని చూడట్లేదు. వాళ్ళకి మళ్ళీ జన్మ ఉంది. ఎప్పుడైతే ఈ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కాగానే వాళ్ళు కలవడము, వాళ్ళ మధ్యలో ఉండే సంబంధం ఇంకా దృఢతరం కావడము, దాంతో పిల్లలు రావడము,
పిల్లల కోసం వాళ్ళు ఉద్యోగాలు చేయడము, పిల్లల కోసం ఇల్లు కట్టడము, పిల్లల దానికి మళ్ళీ దాంతో పాటు ఇంకా సంబంధ బాంధవ్యాలు పెరిగిపోవడము, మళ్ళీ వాళ్ళకు పెళ్లిళ్ళు చేయడము, ఈ విధంగా అది సాగిపోయి అహం మమేతి, నేను నాది, నేను అని ఉన్నంత వరకు పర్ఫెక్ట్. నాది అనగానే చిక్కు వచ్చేస్తుంది. అహం మంచిది, మమ అనగా మాత్రం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అన్నప్పుడు ఆ నేను అనేది కొంతకాలానికి నేను కృష్ణదాసుణ్ణి అనేదానికి అవకాశం ఉంటుంది. కానీ నాది అనేటప్పటికి మాత్రం వచ్చినప్పుడు. అందుకోసం ఇక్కడ ఆయన చక్కటి సందేశాన్ని మనకి ఇస్తున్నాను. సందేశాన్ని ఇస్తూ ఆయన ఏమనంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ. అయితే శ్రీ ప్రభుపాదుల వారు ఒక మంచి ఉద్దేశం, భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరికి ఆ విధంగానే ఉంటుంది అని కూడా మీరు అనుకోకండి. బ్రహ్మాద్య యజ్ఞవల్కాద్య ముచ్యంతే శ్రీ సహాయిన బోధ్యంతే కేచనైతేషాం విశేషాం చ విదుః. కానీ బ్రహ్మాది మహాత్ముల విషయంలో మాత్రం పుత్ర కళత్రాల మధ్య ఇటువంటి అంత ఆకర్షణ ఉండదు వాళ్ళకి. మనకు కనిపిస్తే ఉంది ప్రభుపాదుల వారు ఒక్క క్షణంలో భార్యని పిల్లల్ని టక్కన వదిలిపెట్టేసి ఇట్లా వెళ్ళిపోయారు అంతే. బృందావనం అంటే టక్కన వచ్చారు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా. మరి అంటే ఏంటి, మరి అక్కడ స్త్రీ పురుష సంబంధం ఉంది, సంతానం కలిగింది, కానీ ఆకర్షణ లేదు. అంటే ఈ భౌతిక జగత్తు సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి వెంటనే వదిలిపెట్టేసారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఏమైంది, వేలాది మంది సంతానం అందరూ వచ్చి, అంటే అందరూ కూడా భగవత్ సంతాన రూపంలో వచ్చి ప్రభుపాదుల వారిని ఆశ్రయించారు. ఎప్పుడైతే మనము నాది అని వదిలిపెడతామో, కొన్ని నేను కృష్ణుడు అనగానే జగత్తు మొత్తం వారి సంతానంగా మారిపోతుంది, జగత్తు మొత్తం బంధువులుగా మారిపోతుంది. నాది అనేది ఉండేప్పుడు ఈశావాస్యమిదం సర్వం ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఏ పత్ని అయితే పురుషుడికి ఆధ్యాత్మిక రంగంలో చక్కగా సేవ చేస్తూ సహాయపడుతూ ఉంటుందో వారు ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన వారు కారు. ఆ స్త్రీ ఈ భౌతిక జగత్తుకు చెందిన కాదు, ఆ దంపతులు కూడా ఈ భౌతిక జగత్తు చెందిన వారు కాదు అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. వారి మధ్య శారీరకపరమైనటువంటి ఆకర్షణ కానీ, వ్యామోహం కానీ, ఆధిపత్యం కానీ ఇవన్నీ ఉండవు. ఇవన్నీ లేవు అంటే వారు ఈ భౌతిక జగత్తుకు చెందిన వాళ్ళు కాదు. అటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారు నిశ్చయంగా అందరికీ ప్రాతస్మరణీయులు. ప్రతి బద్ధజీవుడికి, తర్వాత ఎవరైతే మోక్ష వాంఛితులు ఉన్నారో, ముముక్షులు ఉన్నారో వారందరికీ సేవ చేయడానికి చక్కటి లక్ష్యంగా అవుతారు. అటువంటి మహనీయుల కోసం మనం అన్వేషించాలి. అటువంటి మహనీయుల సేవ ఎప్పుడు లభిస్తుందా అని మనం ఆలోచించాలి. అది కానీ ఆ భావం ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడైతే హృదయం పవిత్రమవుతుందో, ఎప్పుడైతే హృదయం రజస్తమో గుణాల నుంచి బయటపడుతుందో అప్పుడే ఆ సత్వగుణ హృదయంలో ఈ భక్తులను సేవించాలి. ఈ భౌతిక జగత్తుకు అతీతులైనటువంటి మహనీయులను సేవించాలి అని కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం ఈ జగత్తు రోజు భక్తివినోద్ ఠాకూర్ల భార్య ఆవిడ కూడా చెప్పింది, ఎప్పుడైతే ఆవిడ దేహాన్ని చాలించే ముందర తన కొడుకు చెప్పింది, నాయన నువ్వు చైతన్య మహాప్రభు సందేశాన్ని జగత్తు మొత్తాన్ని నువ్వు చాటాలి అని. సో ఆ విధంగా భగవతీదేవి ఆవిడ అంటే వాళ్ళు ఈ జగత్తులో ఉన్నా కూడా ఈ భౌతిక జగత్తుకు చెందిన వాళ్ళు కాదు. ఈ విధంగా దంపతులను సేవించడం మనకు సర్వసాధారణమే మనకు. కాబట్టి ఎవరైతే రాధాకృష్ణులను, సీతారాములను, లక్ష్మీనారాయణను ఆ దృష్టిలో అంటే ఆ సేవాభావన చూస్తుంటారో అటువంటి వారు అటువంటి దివ్య లక్షణాలు అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆకర్షణ, స్త్రీ పురుషుల ఆకర్షణకి అతీతులై భగవత్ ప్రాప్తిని వారు నిశ్చయంగా పొందుతారు. ఈ విధంగా వృషభదేవుడు వారు మనకు ఒక చక్కటి సందేశాన్ని ఈ ఆదివారం నాడు, ఇక ఈ శుక్రవారం రోజు ఇంకా ఈ
సామదా ఏకాదశి నాడు సందేశం వచ్చాయి. ఇంకా రాబోయే ఏమేమి సందేశాలు ఉన్నాయో వచ్చే వారం విందాం. అంతవరకు అందరికీ విశ్రాంతి. హరే కృష్ణ. జై శ్రీరామ్. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. జై జై ఖాన్. అందరికీ కూడా సమస్త అభిలాషలు నెరవేరుగాక.